పనిచేసేటువంటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగారు. ఒకవైపు హైదరాబాద్ యూనిట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఉదయం నుంచి కూడా తెలంగాణ ఫైర్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేసినప్పుడు కూడా ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగారు. వారు లోపలికి వెళ్ళి పరిస్థితి వాళ్ళ దగ్గర కూడా అత్యంత అధునాతన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళతోని ఈ రెస్క్యూ ఆపరేషన్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అందరినీ కూడా ఇప్పుడు ఈ ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్లోకి తీసుకురావడం జరిగింది. దీంతో వారి వద్ద అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలు ఉంటాయి. వారితో సహాయంతో లోపలికి వెళ్ళి వారి పరిస్థితి ఏ విధంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం వైపు హైదరాబాదు యూనిట్ అంతా కూడా రంగంలో దిగింది. లోపల 5 మంది చిక్కిపోయిందన్నట్టుగా తెలుస్తుంది. వారి వద్ద ఉన్నటువంటి ఒక మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి లోపలికి దిగి వాటిని మొత్తం బిల్డింగ్ పరిస్థితిని కనుక్కొని మొత్తం లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే ఒకవైపు సిలిండర్ ఆక్సిజన్ మాస్క్ సిలిండర్లతోటి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పటికే వారంతా కూడా రంగంలోకి దిగారు. చాలాసేపటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా స్టేట్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఇప్పుడు లోపల ఉన్న వారిని కనుక్కోవడం కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు డ్యూటీలోకి వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా మనం చూస్తున్నాం. వారందరూ కూడా వారి విధుల్లోకి ఎమర్జెన్సీ విధుల్లోకి వెళ్ళడం కోసం వారు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా వాళ్ళంతా కూడా చేసుకుంటున్నారు. వైపు ఆక్సిజన్ మాస్కులు కావచ్చు, ఫైర్ టెండర్స్ నుంచి ఉపయోగించేటువంటి వివిధ మోడర్న్ ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా వాళ్ళంతా కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒకవైపు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి. ఒకవైపు వాటర్లో జరిగినటువంటి వాటికి ఒకవైపు కొండచర్యలు విరిగినప్పుడు అనేక రకాల అధునాతన ఎక్విప్మెంట్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది వద్ద ఉంటాయి. కాబట్టి వారిని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చారు. వారి కమాండెంట్ వారందరూ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఎలాంటి ఎక్విప్మెంట్స్ లోపలికి వెళ్ళాలి, వారిని ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. మనం చూస్తున్నాము వాళ్ళందరూ కూడా వారి పనుల్లో నిమగ్నం ఉన్నారు. లోపల 2 పిల్లల్ని రక్షించడం కోసం ఆ షాప్లో పనిచేస్తున్నటువంటి మరో 3 వారిని రక్షించడం కోసం లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళేవారు అందరూ కూడా లోపలికి గ్లాసులు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవైపు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. లోపల ఒకవైపు రోబో కెమెరాలు కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, లోపల ఉన్నటువంటి స్మోక్ని బయటికి తరలించేటువంటి మిషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా వినియోగిస్తూ ఉంటారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఎలాంటి దుర్ఘటనలు జరిగినా, సంఘటనలు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మేమున్నామంటూ ఆ రంగంలో దిగి లక్షలాది మందిని కాపాడేటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఇప్పుడు వారిని కూడా ఇప్పుడు వివిధ విభాగాల కోఆర్డినేషన్ తోటి కూడా వారిని కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. కెమెరాలు వినియోగిస్తారు, అధునాతనమైనటువంటి మాస్కులు వినియోగించి లోపలికి వెళ్ళి ఆ సిబ్బందిని వాళ్ళంతా కూడా పనిచేసి లోపల ఉన్నటువంటి చిక్కిపోయినటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళారు. వారు ఎటువైపు నుంచి వెళ్ళి లోపలికి యాక్సెస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెచ్చుకున్నారు. ఒకవైపు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం కావచ్చు, మరోవైపు ఇటు మిగతా వారందరినీ కూడా లోపలికి ఎవరిని కూడా అలౌడ్ చేయట్లేదు. కేవలం రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నటువంటి సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ మొత్తం ఈ స్టేషన్ రోడ్లో 10ల సంఖ్యలో ఫర్నిచర్స్ ఉన్నాయి. కూడా నిత్యం కూడా వ్యాపారాలతో కలకలాడేటువంటి ఏరియా అంతా కూడా ఈరోజు ఒక్కసారిగా ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి ఈ ప్రమాదంతో కూడా అన్ని కూడా షాపులన్నీ కూడా మూసేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు వారిని రక్షించే పనిచేస్తారు. స్టేట్ సిబ్బంది కాకుండా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఇప్పుడు రంగంలోకి తీసుకొచ్చారు. వారంతా కూడా వాళ్ళ వద్ద దేశవ్యాప్తంగా అనేక రకాల డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్లలో ఈ సిబ్బంది అంతా కూడా పాల్గొంటారు. వారి వద్ద మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి లోపల ఉన్నటువంటి వారి ఆచూకీ కనుగొనడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం లోపల ఉన్నటువంటి స్మోక్ను బయటికి వెళ్ళగొట్టేటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ని వాడి స్మోక్ అంతా క్లియర్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపల వారిని కాపాడుకోవడం వెళ్ళినటువంటి వారి పరిస్థితి అంతా కూడా ఆరా తీసే పనిలోనైతే వాళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వాళ్ళంతా కూడా విధుల్లోకి నిమగ్నమయ్యారు. కాబట్టి మరికొన్ని గంటల్లోనే లోపల ఉన్న వారి పరిస్థితి ఏందో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సుధా, ఓకే స్వామి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో మనం చూసుకోవచ్చు అక్కడ నాంపల్లిలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి సహాయక